సాయి కృష్ణ మిస్సింగ్ మిస్టరీ ఏపీని షేక్ చేస్తోంది. పొలిటికల్గాను ఇష్యూ కాకరేపుతోంది. వైసీపీ నేతల పరామర్శలు, ఆ తర్వాత మాజీ సీఎం జగన్ వెళ్లి సాయి కృష్ణ కుటుంబాన్ని కలవడం హాట్ టాపిక్గా మారాయి. చంద్రబాబుతో భేటీ తర్వాత సాయి కృష్ణ ఫ్యామిలీకి క్లారిటీ వచ్చిందా? సాయి కృష్ణ తల్లికి న్యాయం జరిగిందా? సీఎం గారిని కలిశాను, నాకు తగ్గ న్యాయం చేశారు ఆయన. ఎన్నో వివాదాలు, ఇంకెన్నో అనుమానాలు, అంతకు మించిన పొలిటికల్ దుమారం రేపిన సాయి కృష్ణ మిస్సింగ్ కేసులో బాధిత కుటుంబ సభ్యులు సీఎం చంద్రబాబును కలిశారు. ఆ తర్వాత సాయి కృష్ణ తల్లి చేసిన వ్యాఖ్యలివి. సాయి కృష్ణ కుటుంబ సభ్యులను పిలిపించుకుని మాట్లాడారు సీఎం చంద్రబాబు. వాళ్లకు ధైర్యం చెప్పడమే కాకుండా ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందన్నారు. తమకు న్యాయం చేయాలని సీఎంను తల్లి విజయలక్ష్మి కోరగా తప్పు చేసిన వారు ఎంతటి వారైనా శిక్ష తప్పదని చంద్రబాబు హామీ ఇచ్చారు. సాయి కృష్ణ కేసులో ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించిన విషయాన్ని కూడా చెప్పారు. ఇప్పటికే సీఐ నాగరాజును సస్పెండ్ చేశామన్న చంద్రబాబు త్వరలోనే నిజానిజాలు బయటకొస్తాయన్నారు. తమను అన్ని విధాలా ఆదుకుంటామని సీఎం భరోసా ఇచ్చినట్టుగా తెలిపారు సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి. సీఎం కలవడంతోనే తమకు న్యాయం జరిగిందన్నారు. ఇంతకు మించి తమకేం కోరికలు లేవన్నారు ఆమె. సీఎం గారిని కలిశాను, నాకు తగ్గ న్యాయం చేశారు ఆయన. నా బిడ్డ కేసులో నాకు సాయం చేస్తానన్నారు, నాకు తగ్గ న్యాయం చేశారు. నేను అదే చాలు అనుకుంటున్నా. నా పిల్లోడి గురించి నాకు న్యాయం చేశారు. నీకు న్యాయం చేస్తానమ్మా అన్నారు, నాకు న్యాయం చేశారు అయ్యా. నీకు ఏ సాయం కావాలన్నా నేను చేస్తానమ్మా, నా దగ్గరికి రా నువ్వు అని చెప్పి నాకు భరోసా ఇచ్చారు అయ్యా. నాకు అది చాలు. నేను ఇందాక 2 రోజుల నుంచి నేను కలవాలనుకుంటున్నా. తమకు ఎలాంటి రాజకీయ పార్టీలతో సంబంధం లేదన్నారు సాయి కృష్ణ మామ నవరంగ్. మేము ఈరోజు అందరం కలిసి చంద్రబాబు గారిని కలవడం జరిగింది. చంద్రబాబు గారు మా సిస్టర్ గారితో ఒక గంట సేపు ఆమె బాధలన్నీ విని ఆమెకి ఏ విధంగా న్యాయం జరిగిద్దో ఆలోచించి ఆమె కష్టాలని తీరుస్తానని భరోసా ఇచ్చారు. అంతేకాకుండా ఆమె ఎవరైతే అన్యాయం చేశారో వాళ్ళ మీద క్రిమినల్ కేసు కట్టి, వాళ్ళ 302 కేసు కట్టి వాళ్ళని సబ్ జైలు కూడా వేస్తానని హామీ ఇచ్చారు. సాయి కృష్ణకి రాజకీయ పార్టీలను అంటగట్టొద్దన్నారు. కూటమి ప్రభుత్వంపై తమకు పూర్తి నమ్మకం ఉందన్నారు సాయి కృష్ణ కుటుంబ సభ్యులు. చంద్రబాబు గారు లాంటి నాయకుడు ఆ తల్లి బాధ విన్న తర్వాత ఆ తల్లి బాధలు తీర్చడానికి ఆయన ఇచ్చిన భరోసా అంతకన్నా ఆ తల్లికి ఇంకేమీ అవసరం లేదని మా మనసుకు అనిపించిందండి. మాకు అంతకు మించిన ఆయన ఇచ్చిన భరోసాను మించిన మాకు ఇంకా ఏ కోరికలు లేవు. ఏదో ఒక స్టేషన్లో జరిగిన ఇన్సిడెంట్గానే మేము చూస్తున్నాం. అది కూడా పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు. ఆ ఎంక్వైరీలో ఏం తేలిద్దనేది తెలుసుకొని చంద్రబాబు గారు ఒక సిట్ కమిషన్ వేశారు. ఆ అధికారి గారు అన్ని విషయాలు వెల్లడించి ఆ తల్లికి న్యాయం చేస్తారని చెప్పారు. సాయి కృష్ణ మిస్సింగ్ కేసుతో సంబంధం ఉన్న వాళ్లను శిక్షించాలని మాత్రమే పోరాటం చేస్తున్నట్టుగా కుటుంబ సభ్యులు తెలిపారు. తమకు రాజకీయాలు, పార్టీలతో సంబంధం లేదని కూడా అంటున్నారు. ఎవరైతే సాయి కృష్ణ విషయంలో అన్యాయం చేశారో వాళ్ళనే శిక్షించమని మేము అడిగాం తప్పితే మాకు ఈ రాజకీయ పార్టీలు, ఈ కులాలు, మతాలు వీటికి సంబంధం లేదండి. మాకు ఈ రాజకీయాలకు ఏ విధమైన సంబంధం లేదు. మేము కేవలం అభిమానులు మాత్రమే కానీ మేము రాజకీయ నాయకులు కాదండి. ఒక తల్లి బాధ అర్థం చేసుకొని చంద్రబాబు గారు వాదార్చిన విధానానికి మేము ఆయనకు చేతులు జోడించి సవినయంగా నమస్కారాలు తెలియజేస్తాం. సాయి కృష్ణ కేసు విచారణ ముందుకు కదలడానికి, ఆ కుటుంబంతో చంద్రబాబు మాట్లాడడానికి తాము చేసిన పోరాటమే కారణమంటోంది వైసీపీ. జగన్ రంగంలోకి దిగడం వల్లే ప్రభుత్వం కదిలి వచ్చిందని అంటున్నారు ఆ పార్టీ నేతలు. దేవుని చాలా కాలం పోరాటం చేశారు. హెబియస్ కార్పస్కి వెళ్ళారు, పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగారు. చంద్రబాబు లాంటి హై లెవెల్ పొలిటీషియన్ వాళ్ళని పిలిచిన తర్వాత మాయలో పడవచ్చు. బట్ ఇప్పుడు దాకా పోరాటం చేసినందుకు వాళ్ళని శభాష్ అంటున్నాను. ఎన్నిటిని నేను చెప్పదలుచుకుంది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు పిలిపించుకోవటం, కేసు రిజిస్టర్ చేయటం, వాళ్ళని పిలిచి మీకు అది చేస్తాం ఇది చేస్తాం చెప్పటం, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పాదం విజయవాడలో పెట్టి వారింటికి నడిచిన తరువాత మాత్రమే జరిగిందనే వాస్తవాన్ని ప్రపంచం గమనించాలి, అటు ఆ కుటుంబం కూడా గమనించాలి మనవి చేస్తున్నాం. కుటుంబ సభ్యుల మాటల్ని బట్టి చూస్తే అన్ని విధాలుగా అండగా ఉంటామంటూ సీఎం భరోసా ఇచ్చినట్టుగా తెలుస్తోంది. వేరీ సాయి కృష్ణ? సాయి కృష్ణ ఏమయ్యాడో చెప్పాలి అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తోంది వైసీపీ. మరోవైపు ఈ వ్యవహారంలో రాజకీయానికి కులం కోణం తోడవడంతో నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఇంతకీ సాయి కృష్ణ ఎక్కడా? వైసీపీ ఆరోపణలు, విమర్శలకు కూటమి సర్కారిస్తోన్న ఆన్సర్ ఏమిటి? గాదె సాయి కృష్ణ మిస్సింగ్ అంశం ఏపీ రాజకీయాలను షేక్ చేస్తోంది. వైసీపీ నేతల ప్రశ్నలతో పొలిటికల్ ఫీల్డ్ షేక్ అవుతోంది. ఏపీలో అరాచక పాలన సాగుతోందన్నారు మాజీ ఎంపీ భరత్. కృష్ణలంక పిఎస్కు సాయి కృష్ణ అనే యువకుడిని తీసుకెళ్లి లాకప్ డెత్ చేసి ఆ తర్వాత కాల్ చేశారని ఆరోపించారు. ఇంత అన్యాయం ఎప్పుడైనా చూశావా అని ప్రశ్నించారు మాజీ ఎంపీ భరత్. అసలు ఇది ప్రజాస్వామ్యం అంటారండి? ఇది ఇంత దారుణమా? అంటే ఆ వ్యక్తి పైన కేసులుంటే చంపేస్తారా? కాళ్ళు చేతులు విరిచేస్తారా? మెడ విరిచేస్తారా?
కాళ్ళకి చేతులకి ఉన్న గోల్డ్ పీకేస్తారా? ఏంటి పైశాచిక ఆనందము? ఏమనుకుంటా ఉన్నారు పోలీసులు అంటే? మీరు ఏమన్నా ఆకాశంలోంచి ఏమన్నా ఊడిపడ్డారా? బీహార్ కంటే దారుణమైన పరిస్థితులు ఏపీలో ఉన్నాయని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆరోపించారు. కూటమి పాలనలో 790 హత్యలు, 25 నుంచి 30 రాజకీయ హత్యలు జరిగాయన్నారు. 70,000 సీసీ కెమెరాలు పెట్టామని చెప్తోన్న హోంమంత్రి కృష్ణలంక పరిధిలో సీసీ ఫుటేజ్ బయటపెట్టాలని డిమాండ్ చేశారు. సిబిఐ ఎంక్వైరీతోనే సాయి కృష్ణ కేసులో నిజానిజాలు బయటకొస్తాయన్నారు అమర్నాథ్. ఒక జంగిల్ రాజుని ఈరోజు రాష్ట్రంలో నడుపుతా ఉన్నారు. గతంలో బీహార్లో ఉన్నటువంటి పరిస్థితుల్ని, వాటిని మించినటువంటి పరిస్థితుల్ని ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీసుకొని వచ్చారు. ఈ రాష్ట్రంలో 24 మాసాల్లో ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 790 హత్యలు, రాజకీయ హత్యలు దాదాపు 25 నుంచి 30 రాజకీయ హత్యలు జరిగినటువంటి ప్రతి సంఘటనని మేకప్ చేసేటువంటి కార్యక్రమం. నిన్న లాకప్ డెత్ జరిగితే దాన్ని మేకప్ చేసేటువంటి కార్యక్రమం. డిఎస్సిలో అక్రమాలు జరిగాయి, అన్యాయాలు జరిగాయనంటే దాన్ని అమర్నాథ్ ఏవో వ్యాఖ్యలు చేశాడు, దాన్ని మేకప్ చేసేటువంటి కార్యక్రమం. ఇంకా మీరు దేన్ని మేకప్ చేసేటువంటి పరిస్థితులు లేవు. మనిషిని చంపే హక్కు పోలీసులకు ఎవరిచ్చారని ప్రశ్నించారు వైసీపీ రాజ్యసభ ఎంపీ వైవి సుబ్బారెడ్డి. పోలీసు వేధింపులతో కృష్ణలంకలో ఒకే నెలలో 2 ఘటనలు జరిగాయన్నారు. క్రాంతికుమార్ అనే యువకుడు ఆత్మహత్య చేసుకోగా సాయి కృష్ణను చంపేసి మృతదేహం కూడా కాల్చేశారని ఆరోపించారు. సిఐని సస్పెండ్ చేస్తే ప్రాణాలు తిరిగొస్తాయా అని వైవి సుబ్బారెడ్డి ప్రశ్నించారు. చాలా చోట్ల జరుగుతున్నామ్మా. ఇది కృష్ణలంకలో ఇష్యూ ఎందుకు బయటకు వచ్చిందంటే, ఈ ఘటన జరిగి గత నెలలో 2 ఘటనలు జరిగినాయి ఇట్లాంటివి. ఇంకొక దళిత యువకుడు కూడా ఇదే విధంగా హరాస్మెంట్, జైల్లో హరాస్మెంట్ పెడితే ఆ కుర్రోడు కూడా సూసైడ్ చేసుకుని చనిపోవడం జరిగింది, క్రాంతికుమార్. ఈ అబ్బాయి అయితే సాయి కృష్ణ అయితే ఏదో కేసులు ఉన్నాయంటే రౌడీ షీటర్గా ఏదో ఉన్నాడు, ఫైన్, వాట్ ఎవర్ ఇట్ ఈజ్. నేరస్తులు అయితే శిక్షించాల్సిందే కాదంటే వాళ్ళు, కానీ చంపేసి బాడీ కూడా కాల్చేసే పరిస్థితి రాష్ట్రంలో ఈరోజు పాలన జరుగుతుందంటే ఏ విధంగా పైశాచికంగా ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది ఒకసారి ప్రజలందరూ కూడా గమనించుకోవాలి. విజయవాడ కృష్ణలంకలో సాయి కృష్ణ కుటుంబ సభ్యులను సిపిఎం నేతలు పరామర్శించారు. సాయి కృష్ణ కుటుంబానికి న్యాయం జరిగే వరకు అండగా ఉంటామన్నారు. సాయి కృష్ణ ఎపిసోడ్పై ప్రభుత్వం అధికారికంగా ప్రకటన చేసి అతని తల్లికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు సిపిఎం నేతలు. ఇల్లు గడప గడప కోర్టులు, పోలీస్ స్టేషన్లు, అధికారులు, పార్టీలు అందరినీ తిరిగి అయ్యా మా కనీసం చనిపోయిన బాడీ ఇవ్వండి, లేదా బూడిదన్న ఇవ్వండి, తేదీ చెప్పండి, మేము జనం చేసుకోవాలన్నా సరే కనికరించినటువంటి రీతిలో ఈరోజు ఇంత దుర్మార్గమైనటువంటిది బహుశా సినిమాల్లో కూడా చూస్తుంటాం. ఆ రకమైన జరిగితే ఇంతవరకు ప్రభుత్వం దీని మీద స్పందిస్తలా. వీఆర్ మీద పంపాం, సస్పెండ్ చేశారు, అవన్నీ ఆ ప్రకటనలు రావడం తప్ప అసలు వాట్ ఈజ్ హ్యాపెనింగ్ యాక్చువల్లీ, ఏం జరిగింది, ఏం జరగబోతున్నది, ఎక్కడున్నాం మనం, ఏ సమాజంలో ఉన్నాం, ఇది ప్రభుత్వం యొక్క వైఫల్యం స్పష్టంగా కనిపిస్తుంది. సాయి కృష్ణ కేసుపై సీఎం చంద్రబాబుకు మాజీ ఎంపీ కేశినేని నాని లేఖ రాశారు. సాయి కృష్ణ కేసుపై సిబిఐ విచారణ జరపాలన్నారు. చట్టం, రాజ్యాంగం కంటే ఎవరూ గొప్పవారు కాదన్నారు. పోలీసులపై ప్రజల విశ్వాసం నిలబడాలంటే పారదర్శక దర్యాప్తు అవసరమన్నారు కేశినేని నాని. వైసీపీ తీరుపై తీవ్రంగా మండిపడుతోంది అధికార కూటమి. ఎవరు ఏ కారణంతో చనిపోయినా కులం రంగు పూసి రాజకీయం చేస్తారంటూ కూటమి నేతలు విమర్శిస్తున్నారు. 151 సీట్లు 11 సీట్లు పడిపోయినా కూడా మళ్ళీ అదే అసత్యాల్ని నమ్ముకున్నాడు, మళ్ళీ అదే దుర్మార్గాల్ని, దౌర్జన్యాల్ని నమ్ముకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. రప్ప సిద్ధాంతాన్ని కార్యకర్తలకు ప్రచారం చేస్తూ ఉన్నాడు. ఎక్కడో మర్డర్ జరిగితే దానికి ఒక కులం రంగు పూస్తాడు, లేకపోతే ఓ మతం రంగు పూస్తాడు, ఓ ప్రాంతం రంగు పూస్తాడు. సాయి కృష్ణ వ్యవహారంపై పొలిటికల్ రచ్చ రేగుతుండటంతో ఈ ఇష్యూని సీరియస్గా తీసుకుంది ఏపీ ప్రభుత్వం. సాయి కృష్ణ ఘటనలో కృష్ణలంక సిఐపై ఇప్పటికే యాక్షన్ తీసుకున్న ఏపీ ప్రభుత్వం అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తోంది. సాయి కృష్ణ ఎక్కడ, అసలేమయ్యాడు, పోలీసులు తీసుకెళ్లిన తర్వాత స్టేషన్లో ఏం జరిగింది, సాయి కృష్ణ ఇప్పుడు ఎక్కడున్నాడు, పోలీసులు ఏం చేశారు అనే దానిపై దర్యాప్తు కొనసాగుతోంది. ఈ విచారణలో వెలుగులోకి వస్తున్న అంశాలేమిటి, కుటుంబ సభ్యులు ఇచ్చిన స్టేట్మెంట్ ఏమిటి? సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి ఫిర్యాదుతో విచారణ ముమ్మరంగా సాగుతోంది. ఏసీపీ దైవప్రసాద్ ఆధ్వర్యంలో కృష్ణలంక పోలీస్ స్టేషన్ సిబ్బందిని విచారిస్తున్నారు అధికారులు. మరి ముఖ్యంగా సాయి కృష్ణ మిస్ అయిన రోజు విధుల్లో ఉన్న వారిపై ఆరా తీస్తున్నారు. ఆ రోజు విధుల్లో ఉన్న టాస్క్ ఫోర్స్ ఏసీపీ లతాకుమారిపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. స్టేషన్ లో జరిగిన పరిణామాలపై సిబ్బంది నుంచి వివరాలు సేకరించే పనిలో ఉన్నారు అధికారులు. మరోవైపు కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో క్లూస్ టీం విచారణ ముగిసింది. స్టేషన్ లో శాంపిల్స్ ను క్లూస్ టీం సేకరించింది. ఇక సాయి కృష్ణ మిస్సింగ్ కేసులో సిఐ నాగరాజుపై ఇప్పటికే సస్పెన్షన్ వేటు పడింది. సిఐ నాగరాజుపై బిఎన్ఎస్ 127 సబ్ క్లాస్ 4, 127 సబ్ క్లాస్ 6, 103 సబ్ క్లాస్ 1 సెక్షన్ కింద కేసు పెట్టారు. 2 గంటల పాటు ఘాటి సాయి కృష్ణ కుటుంబ సభ్యులను కూడా విచారించారు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఏసీపీ దైవప్రసాద్. తల్లితో పాటు మేనమామ,
పిన్ని ముగ్గురి స్టేట్మెంట్స్ ను రికార్డ్ చేశారు. దర్యాప్తులో ఉందండి, వాళ్ళ ముగ్గురు స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరిగింది, అంతవరకే. పోలీసుల విచారణ తర్వాత సాయికృష్ణ కుటుంబ సభ్యులు మీడియా ముందుకు వచ్చారు. సిపి నుంచి తమకు హామీ లభించిందన్నారు సాయికృష్ణ మేనమామ. అందులో భాగంగానే సిఐ నాగరాజుపై కేసు నమోదు చేశారన్నారు. ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేసి ఇదే సర్కిల్ ఇన్స్పెక్టర్ మీద యాక్షన్ తీసుకోవాలనేది మేము చెప్పిన మాట వాస్తవం. మేము ఇచ్చిన దాంట్లో ఆధారాలు ఉన్నాయి కాబట్టి గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు దీని గురించి స్పందించి మీకు ఏ విధమైన సాయం అందిస్తాం. మీకు ఏది కావాలంటే అది. మీకు జరిగిన అన్యాయం మాదిగా భావిస్తున్నాం. పోలీస్ డిపార్ట్మెంట్ ఇలా చేయకూడదు, చేసింది కాబట్టి ఎవరు చేశారో వాళ్ళని మేము పనిష్మెంట్ ఇచ్చే వరకు నిద్రపోమని చెప్పి మాకు హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారమే విఆర్కు పంపారు, ఇచ్చిన మాట ప్రకారమే సస్పెండ్ చేశారు. ఈ నెల 29వ తేదీన కోర్టులో విచారణ ఉందని, ఇకపై అన్ని కోర్టులోనే తేల్చుకుంటామన్నారు సాయికృష్ణ కుటుంబ సభ్యులు. అడిగేది ఒకటేనండి, మొన్న 15వ తారీఖు ఏదో అబద్ధం చెప్పి తప్పించుకున్నారు. రేపు 29వ తారీఖున మీరేం చెప్తారో చూస్తాం. మా బిడ్డను మాకు ఇస్తే ఏ కేసు మాకొద్దు, ఏ రూపాయి మాకొద్దు, మా బిడ్డను దానం చేసుకుంటాం. లేదు ఆడి బూడిద ఇచ్చినా చాలు. ఆ రోజున మేము కర్మకాండలు జరుపుకుంటాం. దయచేసి ఇంత బూడిద ఇవ్వండి, లేదంటే డేట్ చెప్పండి. అదే మేము అడిగామండి. సాయికృష్ణ కేసును రిటైర్డ్ జడ్జితో విచారణ జరిపించాలని కే పాల్ డిమాండ్ చేశారు. వీలైతే సిబిఐతో కేసును విచారణ చేయించాలన్నారు. కోర్టు ఆర్డర్ ఇచ్చిన ఆయన్ని 17వ తారీఖు లోపుని హాజరుపరచమని, మరలా ఇప్పుడు 29వ లోపుని జూని అయినప్పటికీ ఆయన్ని హాజరుపరచట్లేదంటే ఏం జరిగింది? తక్షణమే కొంతమంది పోలీసుల దౌర్జన్యాన్ని అరికట్టాలి అంటే ఒక రిటైర్డ్ జడ్జి ద్వారా లేదా సరి అయిన సిబిఐ ఎంక్వైరీ చేసి. సాయికృష్ణ తల్లి మొదటి రోజు నుంచి పోరాడుతున్నారు. తన కొడుకు ఎక్కడున్నాడో చూపించాలని అడుగుతున్నారు. విచారణ పేరుతో తీసుకువెళ్లి లాకప్ లోనే చంపేశారని తీవ్ర ఆరోపణలు చేశారు. సాయికృష్ణను శ్మశాన వాటికలో కాల్చి బూడిద చేశారు అనేది ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం సిఐ నాగరాజుపై వేటు వేసి అతడిపై కేసులు నమోదు చేసింది. ఎస్పీ నరసింహకిషోర్ ఈ కేసులో ఇంటర్నల్ విచారణ చేస్తుండగా ఏసీపీ దైవప్రసాద్ మిస్సింగ్ మిస్టరీ విచారణ అధికారిగా ఉన్నారు.